గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ డెస్టినేషన్గా మారింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన జీసీసీలకు సిటీ కేరాఫ్గా మారింది. దేశవ్యాప్తంగా 2000 జీసీసీలు ఉంటే ఒక్క హైదరాబాద్లోనే 350కి పైగా ఉన్నాయి. ఏడాది చివరికి వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా ఎదుగుతోంది. క్లౌడ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్స్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ స్పెషలిస్టులకు ఈ కేంద్రాల్లో పనిచేసేందుకు మంచి డిమాండ్ ఏర్పడింది. దేశంలోనే జీసీసీలకు అవసరమైన డిజిటల్ నిపుణుల్లో 45% భాగ్యనగర్ నుంచే వస్తున్నారు. భారత్లోనే ఐటీ, దాని అనుబంధ రంగాల్లో హైదరాబాద్ మహానగరం గణనీయమైన వృద్ధిని సాధించింది. ఏటా జరుగుతున్న ఐటీ ఎగుమతులే దీనికి నిదర్శనం. ఐటీలో గ్లోబల్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రాడ్జిజ్, ఏడీపీ, జేపీ మోర్గాన్, నోవాటిస్, డెలాయిట్ వంటి సంస్థలకు హైదరాబాద్లో జీసీసీ కేంద్రాలున్నాయి. 24 గంటల విద్యుత్, వాటర్తో పాటు కనెక్టివిటీ బాగుండడం, అన్ని సీజన్లలోనూ అనుకూలమైన వాతావరణంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇంటర్నేషనల్ సంస్థలు తమ జీసీసీలను హైదరాబాద్లో నెలకొల్పేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు చూసారా, హైదరాబాద్లో ఎక్కడ చూసినా స్కై స్క్రేపర్స్, ఇలాంటి 50+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ అనేది అంటే కంట్రీలో చూసుకుంటే హైయెస్ట్ మన హైదరాబాద్లో ఉన్నాయి. ఆఫీస్ స్పేస్లో కూడా ఆల్ ది టైమ్ వీఆర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాం. సమ్ టైమ్స్ మనం బెంగళూరును కూడా బ్రేక్ చేస్తున్నాం హైదరాబాద్. తర్వాత మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే వెదర్, ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా క్లౌడ్ బస్ట్ అని అదని ఏదో అవుతుంది. మనకేదో ఒక 2 రోజులు ఏదో ఒకటి ట్రాఫిక్ జామ్లో ఏదో కొంచెం ఏదో అవుతుంది, కానీ అదర్వైజ్ మనకు వెదర్ ఆల్ టైమ్ వెదర్ బెస్ట్ ఉంటుంది. ఐటీ సంస్థలతో పాటు డిబిఎస్ బ్యాంక్, పెప్సీ, గోల్డ్మన్ సాచ్, స్విస్ రీ, అడ్వాన్స్డ్ ఆటో పార్ట్స్, ఆర్సీసీఎం, జీఏపీ, జెడిఎఫ్, స్టేట్ స్ట్రీట్, ఇంటెల్, టెక్వేవ్ వంటివి తమ జీసీసీలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి. ఇవే కాకుండా మరెన్నో సంస్థలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు రెడీగా ఉన్నాయి. అన్ని భాషలు, అన్ని మతాలు కలిసిమెలిసి జీవనం సాగించేటువంటి ఒక విశాల సంస్కృతి హైదరాబాద్ మహానగరానికి పెట్టినటువంటి పేరు. దానికి తోడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ చర్యలు కావచ్చు, 30 డేస్లో వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, పెద్ద ఎత్తున సహాయ సహకారాలని ప్రభుత్వం ముందుండి యువతకు ఉపాధి కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మనకు ఈ ఐటీ హైదరాబాద్ ఒక హబ్గా మారిందని చెప్పుకోవచ్చు. జీసీసీలో కొత్త ఆవిష్కరణలు రూపొందుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఫార్మా రంగాలతో పాటు ఆటోమొబైల్, ఇంజనీరింగ్ వంటి రంగాలలో సరికొత్త టెక్నాలజీ ఇక్కడే తయారవుతోంది. వీటిలో పనిచేసేందుకు ఉద్యోగులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. రెగ్యులర్ ఐటీ జాబ్స్తో పోలిస్తే జీసీసీల్లో ఎక్కువ ప్యాకేజీలు లభిస్తున్నాయి.